గణేశాయ నమ, గాయత్రీదేవ్య నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం. అయితే 28వ తారీఖు జూన్ 2026 ఆదివారం నుండి 4వ తారీఖు జూలై 2026 శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే స్వల్ప మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా అద్భుతమైనటువంటి మార్పులు కనపడుతున్నాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇష్టమైన వాళ్ళతోటి శారీరక కోరికలు తీర్చుకునే అవకాశం కనపడుతోంది. అలాగే ఆకస్మిక ప్రయాణాలు కానీ దూర ప్రయాణాలు కానీ కలిసి వస్తున్నాయి. ఇంట్లోనూ బయట కూడా చక్కని ప్రోత్సాహము ఉత్సాహం లభించే అవకాశం కనపడుతోంది. ఏ పని ప్రారంభం చేసినా కొన్ని ఆటంకాలు ఎదురైన వాటిని అధిగమించే ప్రయత్నం చేయగలుగుతారు. అలాగే వ్యవసాయం పట్ల ఆసక్తి, మొక్కలు పెంచడం పట్ల ఆసక్తి, మిద్దె తోట వ్యవసాయం పట్ల ఆసక్తి బాగా పెరుగుతాయి. అలాగే అందరూ మిమ్మల్ని గుర్తించాలి, పొగడాలి అనేటటువంటి తపనతో పాటుగా అందరితోటి సఖ్యతగా ఉంటారని చెప్పచ్చు. ఆలయ దర్శనాలు చేయడం కానీ లేదా దేవతాపరమైనటువంటి కార్యక్రమాలు పాల్గొనడం కానీ పూజలు చేసుకోవడం కానీ బాగా కలిసి వస్తుంది. అలాగే పదవులు కీర్తి ప్రతిష్టలు పొందగలిగే అవకాశం కనపడుతోంది. అలాగే అనుకున్న పనులన్నీ కూడా మొండితనంతో పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే దేనికి కూడా భయపడరు అని చెప్పచ్చు. అలాగే అందం పెంచుకునే ఆసక్తి, శారీరక దృఢత్వాన్ని పెంచుకునే ఆసక్తి బాగా పెరుగుతాయి. ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేయడానికి బాగా తాపత్రయపడతారు, ఖర్చులు పెడతారు. నిరుద్యోగులకి కోరుకున్న కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ఎప్పటి నుంచో తీరని అప్పులు తీరే అవకాశం ఈ వారం కనపడుతోంది. నిరుద్యోగులకి కోరుకున్న కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ఎప్పటి నుంచో తీరని కోరికలు కూడా ఈ వారం నెరవేరుతాయని చెప్పొచ్చు. భార్యాభర్తల మధ్య కలయికలు, ప్రేమికుల మధ్య అన్యోన్యత, శారీరక కోరికలు తీర్చుకునే అవకాశాలు, సమస్యల పరిష్కారాలు కనపడుతున్నాయి. ఉద్యోగంలో కూడా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. నూతన విదేశీ విద్యా అవకాశాలు కానీ నూతన విదేశీ ఉద్యోగ అవకాశాలు కానీ బాగా కనపడుతున్నాయి. వాహన యోగం కానీ గృహయోగం కానీ కనపడుతుంది. కాబట్టి ఇల్లు కట్టాలనుకున్నా కొనాలనుకున్నా ప్రయత్నాలు ఈ వారం చేయొచ్చు. ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా మార్పులు కనపడుతూ ఉన్నాయి. అలాగే అప్పు చేసైనా పెట్టుబడులు పెట్టి వ్యాపారస్తులు లాభాలు పొందగలుగుతారు. అవసరానికి సమయానికి డబ్బులు చేతికి అందుతాయని చెప్పొచ్చు. విద్యార్థులు కూడా గతంలోని చెడు వ్యసనాలకి దూరంగా ఉండడం, సెల్ ఫోన్ గేమ్స్కి, ప్రేమ కలాపాలకి దూరంగా ఉండడంతో పాటుగా చదవాలన్న తపన పెరుగుతుంది. చదువుకున్నది గుర్తుంటుంది. పరీక్షలు బాగా రాయగలుగుతారు. అలాగే క్రీడా నైపుణ్యం బాగా కనపడుతుంది. కాబట్టి ఇష్టమైనటువంటి ఆటల్లోనూ క్రీడల్లోనూ విద్యార్థులు చురుగ్గా పాల్గొంటారని చెప్పొచ్చు. ఇంకా ఉద్యోగస్తులు కూడా అనేక రంగాల ద్వారా ఉద్యోగాల అభివృద్ధి కనపడుతుందని చెప్పొచ్చు. ప్రమోషన్ ఇంక్రిమెంట్లు పొందగలుగుతారు. ఉద్యోగ కార్యాలయాల్లో చర్చలు సమావేశాల్లో పాల్గొంటారు. మీ స్కిల్స్ని అందరికీ కూడా పరిచయం చేయగలుగుతారు. స్త్రీలకి అందం పట్ల ఆసక్తి, ప్రేమతత్వం అందరినీ ఆకట్టుకునే కూడా బాగా కనపడుతున్నాయి. అయితే నమ్మక ద్రోహాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులు వ్యాపారపరంగా ఆశించిన దానికన్నా ధనప్రాప్తి కనపడుతోంది. వ్యాపారులు ముందర వేయగలుగుతారు, పెట్టుబడులు పెట్టగలుగుతారు, డబ్బులు రొటేషన్ అవుతాయి, వ్యాపార లాభాలు పొందగలుగుతారు. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి పరిహారాలు కూడా మా పీఠంలోని బ్రాహ్మణుల ద్వారా చేయించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి వీళ్ళు ఎవరికైనా సరే సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో గొడవలు, కలహాలు, మనస్పర్ధలు లేదా నరదిష్టి, నరఘోష వల్ల కానీ వ్యాపారాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం అని ఉంటుంది. అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, లేదా శత్రువులు బెడద, కోర్టు వివాదాలు, ఆస్తి వివాదాలు, పోలీస్ కేసులతో ఇబ్బంది పడుతున్నారు, లేదా ఎవరో మీ మీద ప్రయోగం చేసేసారు అనేటటువంటి అనుమానాలు ఉన్నప్పుడు అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం ఉంటుంది. కాబట్టి
ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాల పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావాల్సినటువంటి యంత్రానికి పూజలన్నీ కూడా చేయించి జపాలు హోమాలు చేయించి మీకు కావాల్సిన యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చాయి లేదా అనే విషయాన్ని కింద కామెంట్ రూపంలో పెట్టండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి. ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కాస్త అనుకూలమైన ఫలితాలే కనపడుతున్నాయి కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయండి. వారం పరోపకార స్వభావం అంటే ఇతరులకి సహకారం బాగా చేస్తారని చెప్పొచ్చు. అలాగే పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి. అందరితోటి కూడా స్నేహాన్ని మిత్రత్వాన్ని కలిగి ఉంటారు. అందరితోటి ప్రేమగా మాట్లాడగలుగుతారు. కొత్త కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు. సంఘంలో కూడా విశేష కీర్తి గౌరవ మర్యాదలు లభించే అవకాశం కనపడుతోంది. అలాగే ఉద్యోగ కార్యాలయాల్లో కూడా మీరంటే ఏంటో నిరూపించుకునే ప్రయత్నం చేస్తారు. సమస్యల నుంచి బయటపడగలుగుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. నూతన గృహాలు కొనడం కానీ కట్టడం కానీ బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉన్నా తిరిగి మళ్ళీ డబ్బులు సంపాదించే ప్రయత్నం చేసి ఆర్థికంగా ఎదుగుతారని చెప్పొచ్చు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి వ్యాపార లాభాలు కనపడుతూ ఉన్నాయి. ధనవంతులు అవ్వడానికి బాగా మంచి అవకాశాలు రాబోతున్నాయి. ఈ వారం ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే మీరు అనుకున్నది పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే ప్రతిదాన్ని సులువుగా అర్థం చేసుకోగలుగుతారు, సులువుగా గ్రహించగలుగుతారని చెప్పచ్చు. చిన్న చిన్న పరిశ్రమలు పెట్టాలనేటటువంటి ఆలోచన, దానికి సంబంధించి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. మీరు సంపాదించిన డబ్బుల్ని కుటుంబం కోసము, ప్రేమించిన వాళ్ళ కోసం బాగా ఖర్చు పెట్టుకోగలుగుతారు. ముఖ్యమైన అవసరమైన వస్తువులు, వాహనాలు, యంత్ర పరికరాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. ఆన్లైన్ షాపింగ్లు చేయగలుగుతారు. బట్టల యందు, బంగారపు వస్తువుల యందు ఆసక్తి బాగా పెరుగుతుంది. అంతర్గత శత్రువులు బాగా పెరిగిపోతున్నారు. నరదృష్టి కూడా బాగా ఎక్కువైపోతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా డబ్బుల విషయంలో ఆర్థిక పురోగతి బ్రహ్మాండంగా కనపడుతోంది. దుబారా ఖర్చులు మాత్రం తగ్గించుకునే ప్రయత్నం చేయడం మంచిది. ముఖ్యమైన వస్తువులు మాత్రం కొనుగోలు చేసుకోవచ్చు. ఇంకా వ్యాపారాల కోసం కానీ గృహాల కోసం కానీ చేసేటటువంటి రుణాలు లేదా వాహనాల కోసం చేసే రుణాలు కలిసి వస్తున్నాయి లేదా మంజూరు అవుతాయని చెప్పొచ్చు. బ్యాంకు లోన్లు ఖచ్చితంగా మీకు వస్తాయి. నిరుద్యోగులకి ఆపద్ధర్మ ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా ఉద్యోగపరంగా బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగంలో మార్పులు కూడా అనుకూలిస్తాయని చెప్పొచ్చు. ఇష్టమైన వాళ్ళతోటి, ప్రేమించిన వాళ్ళతోటి శారీరకంగా కలవగలుగుతారు. కోరికలు తీర్చుకోగలుగుతారు. భూముల యందు, గృహాల యందు, బంగారం యందు, ఫిక్స్డ్ డిపాజిట్లో కానీ షేర్లో కానీ పెట్టేటువంటి పెట్టుబడులు వృద్ధవుతున్నాయి కాబట్టి షేర్లో డబ్బులు పెట్టుబడి మాత్రం ఒకసారి జాతకం పరిశీలన చేయించుకోండి. వ్యాపార పరంగా కొత్త విషయాలు తెలుసుకోగలుగుతారు. కొత్త మెలకువలతో వ్యాపారం చేయగలుగుతారు. వ్యాపారంలో సక్సెస్ని అయితే పొందగలుగుతారు. కుటుంబంలో ఉండే సమస్యలన్నీ పరిష్కారాలు అవుతాయి. కుటుంబంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా ఏర్పడబోతోంది. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఉద్యోగ అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, స్థాన మార్పులు, ఉద్యోగ మార్పులు బ్రహ్మాండంగా అనుకూలిస్తూ ఉన్నాయి. వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహ యోగ్యత లేదా కన్ఫ్యూజ్గా ఉన్నటువంటి వాళ్ళు మంచి నిర్ణయాలు తీసుకోవడము కనపడుతోంది. సంతానం కలగడానికి కూడా ప్రయత్నాలు, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ సక్సెస్ అయ్యే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే ఏదైనా